పరిశుద్ధమైన మీ మందిరంలో నీ బిడ్డలమైన మేమందరం చేరి పరలోకపు తండ్రి, జీవంగల దేవుడా, మీ నామాన్ని మహింపరుస్తుండగా పరలోకపు తండ్రి, మా మధ్యలో మీరు దిగి వచ్చినందుకు వందనాలు ప్రభువా. ఈ పరిశుద్ధ దినమున నీ వాక్కు ద్వారా నాతో మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగినట్లు కృప చూపించి మమ్మను దర్శించుమని, మీ స్వరమును ఈ పరిశుద్ధ దినమున మాకు వినిపించుమని, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగినట్లు కృప చూపించుమని యేసు ప్రభునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దయచేసి అందరు నిశ్శబ్దంగా కూర్చోండి. హల్లెలూయా. అందరు మందిరాల్లో ఉంటారు కాబట్టి త్వరగా ఆ వీడియోని ఎడిట్ చేసి వెంటనే పంపించేస్తే, ఈరోజు సండే కాబట్టి అనౌన్స్ చేస్తారు. సండే రోజు అందరు చర్చిలలో ఉండగానే అనౌన్స్ చేయాలి కాబట్టి వెంటనే దాన్ని అన్ని సోషల్ మీడియాలోకి పంపించేయండి. త్వరగా కావాలి ఆ పని. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడలమైన మనమందరం ఆ పరలోకపు తండ్రి సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి యేసయ్య నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినం చదవబడినటువంటి వాక్య భాగం మనం గమనించినట్లయితే దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం నుండి 18వ వచనం వరకలుగా దేవుని యొక్క వాక్యం చదవబడగా మనం విని ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం వినుట వలన మన విశ్వాసం బలపడుతుంది. మన విశ్వాసం బలపడాలంటే, మనం ఆత్మయందు బలవంతులమై ఉండాలంటే తప్పకుండా దేవుని వాక్యం వినాలి, ఆ వాక్యాన్ని నమ్మాలి. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? వినాలి, ఆ వాక్యాన్ని ఏం చేయాలి? ఎవరైతే దేవుని వాక్యాన్ని మనసారా నమ్ముతారో వారికి ఆ వాక్యం ఖచ్చితంగా వారి జీవితంలో నెరవేరుతుంది. ప్రభు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా తప్పిపోదు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఉన్న ప్రతి మాట అవును, ఆమేన్ అన్నట్లుగా ఉన్నవట. హల్లెలూయా. అవును, ఆమేన్ అన్నట్లుగా ఉన్నవంటే అవి ఖచ్చితంగా జరుగుతాయని పరలోకపు తండ్రి తెలియజేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. అయితే విన్న దానిని జాగ్రత్తగా పాటించినప్పుడే ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం వినడం మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని దాన్ని పాటించినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం నుండి 18 వచనాలు మనం చదువుకున్నాం. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చెను. దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేతప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయం మనుష్యునికి కాదు. హల్లెలూయా. దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అనేక విధమైన శ్రమల చేత బాధపడ్డప్పుడు దేవుడు దావీదు మీద దయ చూపించాడు. దావీదుని దేవుడు ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు సమూయేలు ప్రవక్త యెషై ఇంటికి వెళ్ళినప్పుడు దావీదు అన్నదమ్ములందరిని చూపించారు, కానీ దావీదు మాత్రం కనబడలేదు. కానీ సమూయేలు ప్రవక్త మంచి ఎత్తుగా ఉన్నవారిని, బలంగా ఉన్నవారిని, ఆజానుబాహులను చూసి వీడే దేవుని యొక్క ప్రజలకు రాజుగా ఉండబోతున్నాడని మనసులో సమూయేలు అనుకున్నాడు. కానీ ప్రభు అన్నాడు, నేను వీరిలో ఎవరిని కూడా ఎన్నుకోలేదు. మనుషులు పైవేషమును
లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయాంతరంగమును పరిశోధించును. హల్లెలూయా. సమూయేలు ప్రవక్త వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు దావీదు అడవిలో గొర్రెలు కాసుకుంటాడు. అప్పుడు సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడి, వీళ్ళలో ఎవరిని కూడా నేను ఏర్పాటు చేసుకోలేదు అని అంటే, అప్పుడు సమూయేలు, ఇంకెవరైనా నీకు కుమారులు ఉన్నారా? ఇంకెవరైనా నీకు కుమారులు అవునయ్యా ఉన్నాడు, కానీ వాడు రాజుకి ఏం పనికొస్తాడు? వాడు గొర్రెలు కాసుకుంటాడు, చిన్నోడు, వానికేం తెలియదు, వాడేం పనికొస్తాడు రాజుగా ఉండడానికి? అయితే ఆ దావీదును ఇంటికి పిలిపించు, దావీదు వచ్చేంతవరకు ఇక్కడనే ఉందామని సమూయేలు ప్రవక్త యెషై ఇంట్లో ఉన్నప్పుడు దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు రాగానే దావీదును దేవుడు చూసి, దావీదును సమూయేలు కూడా చూసి వెంటనే స్వరం విన్నాడు, ఇదిగో ఇతడే నేను ఏర్పరచుకున్న రాజు, ఇశ్రాయేలు నా ప్రజలను ఏలేటువంటి రాజు. హల్లెలూయా. నిజంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. భూలోకం అంతటికీ దావీదు ఇజ్రాయేలు దేశంలో ఆశీర్వాదకరంగా ఉండడానికి దావీదును దేవుడు ఆశీర్వదించాడు. దావీదు దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు అనేకమైన శ్రమలు, శోధనలు, మరణ భయం ఇవన్నీ కూడా ఉన్నా కూడా దేవుణ్ణే ఆధారం చేసుకొని దేవుని మీద విశ్వాసం ఉంచి కీర్తనలన్నీ రాసి పాడి దేవుని మహింపరిచాడు. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, శత్రువులు తరిమే పరిస్థితి వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, కష్టం కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు భయపడి పారిపోవద్దు. దేవుని మీద విశ్వాసం ఉంచి కృంగిపోకుండా దేవుని మీద ఆధారపడితే తప్పకుండా ఏదో ఒక రోజు నీకు మంచి రోజులు వస్తాయి. హల్లెలూయా. దావీదు కూడా అట్లనే జరిగింది. అనేకమైన శ్రమల నుండి దేవుడు దావీదును కాపాడినప్పుడు ఆ తర్వాత దేవుడు తన ప్రజలందరి మీద రాజుగా దావీదును ఏర్పాటు చేశాడు. అప్పుడు దావీదు తన మనసులో అనుకున్నాడట, మేమైతే సరంబి వేయబడిన ఇండ్లలో, చక్కటి అందమైన ఇండ్లలో నివసిస్తున్నాం, కానీ దేవుని కొరకు మందిరం లేదు. హల్లెలూయా. దేవుని కొరకు ఏం లేదు? మందిరం లేదు. మందిరం లేకపోతే ఏం బాగుంటుంది? దేవుని కొరకు మందిరం కట్టబడాలి. దేవుని కొరకు మందిరం కట్టబడాల్సిందే. కాబట్టి నేను మందిరం కడతానని దావీదు ఏం చేశాడంటే, విస్తారమైన బంగారము, కలప, వెండి, దేవుని మందిరానికి అవసరమైన వస్తువులన్నీ సమకూర్చాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, దావీదు, నువ్వు నా మందిరాన్ని కట్టడానికి వీల్లేదు, వద్దు. ఎందుకంటే నువ్వు ఘోరమైనటువంటి యుద్ధాలు చేసి విస్తారంగా రక్తాన్ని ఒలకబోసావు కనుక నా మందిరం నువ్వు కట్టొద్దు, కానీ నీ కుమారుడు సొలొమోను కడతాడని చెప్తే వెంటనే దావీదు ఆగిపోయి, సొలొమోను చిన్న వయసులో ఉన్నాడు కాబట్టి మందిరం కట్టడానికి ఆర్థిక సహాయం కావాలి కాబట్టి దావీదు విస్తారంగా ధనం సమకూర్చాడట దేవుని మందిరాన్ని కట్టడానికి. హల్లెలూయా. కట్టబో ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనక ఈ పని బహు గొప్పది. హల్లెలూయా. మందిరం కట్టే పని చిన్న పనా? మందిరం కట్టే పని చిన్న పనా? హల్లెలూయా. ఎవరైనా ఇల్లు కట్టుకుంటారంటే ఇల్లు కట్టుకోవచ్చు, కానీ దేవుని మందిరం కట్టబడాలంటే అది చాలా గొప్ప పని. దేవుని బిడ్డలు ఆరాధించుకునే స్థలం కట్టబడాలంటే దానికి ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది. దాని వెనక పనిచేసేవారు చాలామంది కావాలి. దాని కొరకు డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు చాలామంది కావాలి. దేవుని యొక్క పని, దేవుని యొక్క సేవ, దేవుని యొక్క మందిర పరిచర్య ఊరికనే జరగదు. ఎంతో డబ్బు అవసరం,
ఎంతోమంది సమర్పించుకోవడం అవసరం. ఎంతోమంది త్యాగంతో ముందుకొచ్చి ఆయన మందిరాన్ని కట్టడానికి సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పని బహు గొప్పది. ఏ పని అమ్మా? ఏ పని? దేవుని మందిర పరిచర్య, దేవుని మందిరం కట్టబడుట. ఈ పని చాలా గొప్పది. భూమి మీద అన్నిటికంటే ఉన్నతమైనటువంటి కార్యం ఏంటంటే దేవుని కార్యమే. హల్లెలూయా. కాబట్టి మహాదేవుని యొక్క, జీవంగల దేవుని యొక్క మందిరం కట్టబడాలంటే అది చాలా గొప్ప పని కనుక దానికి ఎంతో బంగారం అవసరం, ఎంతో డబ్బు అవసరం, ఎంతోమంది సమర్పించుకోవడం అవసరం, ఎంతోమంది ఇవ్వడం అవసరం. ఇవన్నీ కూడా ఉన్నాయి. దావీదు చాలా తెలివిగా దేవుని మందిరం మామూలుగా కడితే బాగోదు. హల్లెలూయా. దేవుని మందిరం ఉత్తగానే గుడిసేత కుదురుతుందా? ఉత్తగానే మామూలుగా ఒక గుడిసేసి దేవుని మందిరం కడితే బాగుంటుందా? బాగలేదు. దావీదుకి అది నచ్చలేదు. దేవుని మందిరం గొప్పగా ఉండాలి. దేవుని మందిరం చాలా గొప్పగా ఉండాలి. మందిరం అందరూ చూసేసరికి అబ్బా ఎంత బాగుంది దేవుని మందిరం అని అనేటట్లుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు అంటాడు దావీదు, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును. హల్లెలూయా. మన మందిరంలో ఏమైనా బంగారం పెట్టామా? దావీదు దేవుని మందిరంలో బంగారం పని కొరకు, బంగారం పాత్రలు తయారు చేయడానికి, బంగారపు వస్తువులు తయారు చేయడానికి, అందమైనటువంటి రీతిగా తీర్చిదిద్దడానికి బంగారపు వస్తువులను, బంగారమును సమకూర్చారట. అందుకే అంటాడు బంగారము పనికి బంగారమును. హల్లెలూయా. మన దగ్గర కొంచెం బంగారం ఉంటేనే, మన దగ్గర కాదు, నా దగ్గర ఆడుంది బంగారం. నా ఉంగరం కూడా అమ్మగారిది తీసేసి ఇచ్చేసాను. పెళ్లి ఉంగరం కూడా తీసేసిన. హల్లెలూయా. నా దగ్గర కాదు, మీ దగ్గర బంగారం ఉంటే ఏం చేస్తారు? బంగారం అత్యంత జాగ్రత్తగా దాచిపెడతాం. హల్లెలూయా. అత్యంత జాగ్రత్తగా దాచిపెడతావు బంగారం. ఎందుకు? బంగారం విలువగలది. హల్లెలూయా. దావీదు తన పిల్లల కొరకు, తన భార్య కొరకు పెద్ద పెద్ద నగలు చేపియడానికి దాచిపెట్టుకోలేదట బంగారం. దేని కొరకు తయారు చేశాడట? దేని కొరకు సమకూర్చాడట? బంగారమును దేవుని మందిరం కొరకు ఏర్పాటు చేసిండట. బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధమైన రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించితిని. హల్లెలూయా. తెల్ల చలువరాయి అంటే పాలరాయి. పాలరాయి అంటే ఏంది? మార్బుల్ స్టోన్. ఇంకా మార్బుల్ స్టోన్, గ్రానైట్ స్టోన్ కానీ తెల్ల చలువరాయి ఇంకా చాలా స్మూత్గా ఉంటుంది. మన భారతదేశంలో ఆగ్రాలో తాజ్మహల్ కట్టారు. తాజ్మహల్ తెల్లని పాల వంటి రంగులో ఉన్నటువంటి తెల్లని చలువరాయితో కట్టారు. హల్లెలూయా. దావీదు కాలంలోనే ఉన్నదట అది. దేవుని మందిరంలో వేయబడడానికి తెల్లని చలువరాయిని మొత్తం సమకూర్చాడట. హల్లెలూయా, హల్లెలూయా. విశేషముగా సంపాదించితిని. హల్లెలూయా. మీరైతే డబ్బు దేని కొరకు సంపాదిస్తారు? అమ్మ, దేని కొరకు సంపాదిస్తారు? మీ కుటుంబ పోషణ కొరకు. ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? సంపాదించిన డబ్బులను ఏం చేస్తారు? డబ్బులు ఉన్నప్పుడే అమ్మాయి పెళ్ళి అయితే బంగారం అవసరం పడుతుంది అని ఏం చేస్తారు? అమ్మాయి కొరకు, ఆడపిల్లల కొరకు పెళ్ళి కాకముందే తెలివిగల తల్లిదండ్రులు
బంగారంను కొని వాళ్ళ కొరకు దాచిపెడతారు. ఎందుకంటే వచ్చే అల్లుడు వాళ్ళ అత్తగారులు ఏం బంగారం పెట్టమంటారో, ఎంత బంగారం అడుగుతారో, ఎంత కట్నం అడుగుతారో. దావీదుకు అవన్నీ ఏం ఆలోచన లేవాట. ఏం ఆలోచన ఉంది? దేవుని మందిరము కొరకు. హల్లెలూయా. దావీదుకు ఆ విషయం బాగా తెలుసు. ఏందో తెలుసా? నేను నా కొరకు తయారు చేసుకుంటే అది ఆశీర్వాదం కాదు, దేవుని మందిరం కొరకు సమకూరిస్తే ఆయన నన్ను తరతరాలు దీవిస్తాడని దావీదుకు తెలుసు. ఎందుకు? నిత్యము దేవుని ఆరాధించే మనసు ఉన్న వాళ్ళకి దేవుని చిత్తం ఏందో తెలుస్తుంది. హల్లెలూయా. దావీదు నిత్యము దేవుని ఆరాధించడం వల్ల దేవుని చిత్తం ఏమైనదో దావీదుకు తెలిసిపోయింది. నా కొరకు కానీ, నా ఇంటిలో కొరకు కానీ, నా భార్య కొరకు కానీ, నా పిల్లల కొరకు కానీ, నా సుఖం కొరకు కానీ నేను ఆస్తులను సమకూర్చుంటే అవన్నీ వ్యర్థమైపోతాయి. నేను చచ్చిపోయినాక అన్ని పోతాయి. నేను చచ్చిపోయినాక ఎవరో తీసుకుంటారు. కాబట్టి నేను దేవుని మందిరము కొరకు, కాబట్టి నేను దేవుని సేవ కొరకు. ఎందుకంటే కట్టబడబోయే మందిరం మనుషుల కొరకు కాదు, మహాదేవుని కొరకు. కాబట్టి ఇది మహా గొప్ప పని. కాబట్టి దీని కొరకు చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి ముందుగానే నేను విస్తారమైన బంగారమును, వెండిని, ఇత్తడిని, కర్రను, చలవరాతిని సమస్తము కూడా సమకూర్చాడు. హల్లెలూయా. దావీదు భార్య ఒకవేళ అన్నీ ఉండొచ్చు, ఇంత బంగారం ఉంది కదా, ఒక 2 వరుసల పుస్తెల తాడు నాకు చేయించచ్చుగా. దావీదు లేదు, ఇది దేవుని కొరకు, నువ్వు మెడలేసుకున్నానికి కాదు, ఇది దేవుని మందిరం కట్టడానికి. ఈ బంగారం దాచిపెట్టింది దేని కొరకు అనుకున్నావు? నువ్వు 2 వరుసల పుస్తెల తాడు చేసుకొని మెడలేసుకున్నానికి కాదు. నన్ను రక్షించి శత్రువులు నన్ను చంపుదామని తిరుగుతుంటే, శత్రువు చేతిలో నుండి నన్ను విడిపించి, నాకు ధైర్యం ఇచ్చి, నాకు ఆరోగ్యం ఇచ్చి, తన ప్రజల మీద రాజుగా నిర్ణయించిన జీవంగల దేవుని కొరకు నేను సమస్తమును తయారు చేస్తున్నా. హల్లెలూయా. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. హల్లెలూయా. దేని మీద మక్కువ ఉన్నదట? దేని మీద ప్రేమ ఉన్నది? మక్కువ అంటే ప్రేమ. తిండి మీద ప్రేమ ఉందా? ఆస్తి మీద ప్రేమ ఉందా? డబ్బు మీద ప్రేమ ఉందా? లేకపోతే భార్య పిల్లల మీద ప్రేమ ఉన్నదా? దావీదుకు నిత్యం దేవుని మీదనే ప్రేమ ఉన్నదట. హల్లెలూయా. నా దేవుడు నా కొరకు చేసిన మేలులన్నిటిని బట్టి ఆయన మీద ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును. హల్లెలూయా. డొనేషన్. అమ్మా, డొనేషన్ అంటే తెలుసా? డొనేషన్ అంటే ఏంటంటే దేవుని మందిరం కొరకు సంఘబిడ్డలే కావచ్చు, వేరే వాళ్ళే కావచ్చు, నేను దేవుని పని కొరకు ఇస్తున్నా అనేది డొనేషన్ అంటారు. అట్లా చాలామంది దగ్గర దావీదు సమకూర్చాడట. ఈ సమకూర్చడం మాత్రమే కాకుండా దేవుని మీద ప్రేమతో. హల్లెలూయా. దేని మీద ప్రేమతో? కుటుంబ సభ్యుల మీద ప్రేమతోనా? భార్య మీద ప్రేమతోనా? పిల్లల మీద ప్రేమతోనా? ఆస్తి మీద ప్రేమతోనా? లేదు, దేవుని మీద ప్రేమతో. అంటాండి, ఇదిగో నా స్వంతగా. హల్లెలూయా. నా స్వంతగా నేను దాచుకున్నా, నా కొరకు పనికొత్తదని దాచుకున్నా, నా స్వంతగా. హల్లెలూయా. నా స్వంతమైన బంగారమును, వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. హల్లెలూయా. నా స్వంత బంగారం. సొంత బంగారం అంటే అర్థం ఏంటి? బహుశా ఆయన భార్య మెడ మీద ఉన్న బంగారం అయిండొచ్చు. ఎందుకంటే మగవాళ్ళు వేసుకుంటారా బంగారం? కాకపోతే ఒక ఉంగరం పెట్టుకుంటారు.
విస్తారంగా బంగారం ఎవరు వేసుకుంటారు? స్త్రీలు వేసుకుంటారు. హల్లెలూయా. అమ్మగారు కూడా తన శరీరం మీద ఉన్న బంగారం అంతా దేవుని సేవ కొరకు ఇచ్చేసింది, సమర్పించుకుంది. హల్లెలూయా. దావీదు అట్లా ఇచ్చేశాడట. దావీదు ఇచ్చేశాడు దేవునికి ఇంట్లో ఉన్న బంగారం అంతా. ఎందుకు? గొప్ప దేవుడు. నేను చచ్చిపోతే నా బంగారం అంతా ఎవరో తీసుకుంటారు. అదే నా బంగారం నా దేవుని పనికి ఇస్తే నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నా పిల్లల్ని దీవిస్తాడు, నా తరతరాలను ఆశీర్వదిస్తాడు అని తన స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. గదుల గోడల రేకు మూతకును బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీరు బంగారమును, 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. కేవలం సంఘబిడ్డలు ఇచ్చింది కాకుండా, దేవుని ప్రజలు ఇచ్చింది కాకుండా నా స్వంతగా నేను ఇస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నా స్వంతగా నా ఇంట్లో ఉన్న బంగారం, వెండి, నాకున్న సమస్తాన్ని ప్రభు పని కొరకు నేను ఇస్తున్నాను. హల్లెలూయా. 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 ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? హల్లెలూయా. ఫస్ట్ దావీదు ఏం చేస్తున్నాడో చెప్పాడు. దావీదు ఏమన్నాడంటే, విస్తారమైన బంగారమును సమకూర్చాను, దేవుని మందిర పరిచర్య కొరకు విస్తారమైన బంగారం, వెండి సమస్తమును సమకూర్చాను. అయితే ఇప్పుడు దేవుని ప్రజలను అడుగుతున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క సంఘమును, దేవుని ప్రజలను ఏమంటున్నాడంటే, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? హల్లెలూయా. దేవునికి ఇచ్చేటప్పుడు ఎట్లా ఇవ్వాలటమ్మా? ఎలా ఇవ్వాలి? గునుగుతూ సణుగుతూ కాకుండా ఎలా ఇవ్వాలి? దేవునికి ధారాళముగా, సంతోషముగా. అందుకే దావీదు అంటాడు, మీలో ఎవరైనా నేనిచ్చినట్లుగానే మీలో ఎవరైనా మీ స్వంత బంగారమునే కానీ, వెండినే కానీ, డబ్బునే కానీ, దేన్నైనా సరే దేవుని మందిరం యొక్క పని కొరకు, దేవుని యొక్క మందిరం నిర్మాణం కొరకు ఇవ్వడానికి ఎవరైనా ఉన్నారా? ఎట్లా ఇవ్వడానికి? మనఃపూర్వకముగా. హల్లెలూయా. వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం ఇవ్వకపోతే బాగుండదేమో, అట్లా కాదు. పిసినారితనంతో కాదు, ఇవ్వాలా వద్దా అనే మనసుతో కాదు, మనస్ఫూర్తిగా ఇవ్వగలిగితేనే ఇవ్వు, లేకపోతే నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు. హల్లెలూయా. అందుకే దావీదు అన్నాడు, ప్రశ్న వేశాడు, మీరంతా ఇవ్వండి, మీరందరూ ఇవ్వండి అని చెప్పలే. దావీదు ఏమన్నాడంటే, మొదటిగా నేను సమకూర్చాను, ఆ తర్వాత నా ఇంట్లో ఉన్న సమస్తాన్ని, నాకు దగ్గర ఉన్నటువంటి ఉపయోగకరమైన బంగారమును, వెండిని, ఇత్తడిని, సమస్తాన్ని దేవుని పని కొరకు నేను ఏర్పాటు చేశాను, దేవుని మహిమ కొరకు నేను ఏర్పాటు చేశాను. ఇప్పుడు మీలో ఎవరైనా, హల్లెలూయా, హల్లెలూయా, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించిందట. అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలుల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనఃపూర్వకముగా దేవుని మందిరం పనికి 10,000 మనుగుల బంగారమును, 20,000 మనుగుల బంగారపు
ద్రాములను, 20,000 మనుగుల వెండిని, 36,000 మనుగుల ఇత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భలేగా ద్రాములను అని ఉంది. ఇంగ్లీష్లో మనం ఈ రోజుల్లో బహుశా గ్రామ్స్ అంటాం, గ్రాములు అంటాం. బైబిల్లో కూడా ఉంది అక్కడ ద్రాములని. ఎప్పుడైతే దావీదు నేను దేవుని పని కొరకు ఖర్చు పెడుతున్నా, మీలో ఎవరైనా దేవుని పని కొరకు ఇవ్వగలుగుతారంటే దావీదు దగ్గర ఉన్నటువంటి అధికారులే కానీ, ఇశ్రాయేలుల పితరులే కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలే కానీ అందరూ కూడా దేవుని పని కొరకు ఇవ్వడానికి ముందుకు వచ్చారట. ఏమేమి ఇచ్చారట? బంగారమును, వెండిని, డబ్బును, ఆస్తిని, సమస్తాన్ని, వాళ్ళ దగ్గర ఉన్న సమస్తము కూడా దేవునికి ఇవ్వడానికి ఆశతో ముందుకు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. తమ యొద్ద రత్నములున్న వారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసములో మీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి. హల్లెలూయా. ఇంకా వాళ్ళ దగ్గర ఏమున్నాయట? రత్నాలున్నాయట. హల్లెలూయా. రత్నాలంటే ఒక్కొక్క రత్నం, ఒక్కొక్క వజ్రం కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి కొందరి దగ్గర. హల్లెలూయా. మన భారతదేశానికి సంబంధించినటువంటి కోహినూరు వజ్రం కొన్ని కోట్ల రూపాయల విలువ చేస్తుంది. అయితే కొందరి దగ్గర వాళ్ళు దాచిపెట్టుకున్న రత్నములు ఉన్నాయట, వజ్రాలు ఉన్నాయట. వాళ్ళ దగ్గర దాచుకున్నటువంటి వజ్రములను, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రత్నములను అక్కడ తీసుకొచ్చి దేవుని యొక్క మందిరం యొక్క పరిచర్యకు ఏర్పాటు చేయబడినటువంటి యెహీయేలునకు ఇచ్చిరి. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చిండిరి. హల్లెలూయా. అమ్మా, నువ్వు ఇచ్చేటప్పుడు ఎట్లా ఇవ్వాలటమ్మా? అమ్మా, నీకు ఇచ్చే మనసు లేకపోతే నేను ఇయ్యనులే, ఎందుకులే, నా అయ్యగారు చూసుకుంటాడులే, లేకపోతే నా పక్కన వాళ్ళు వేరేటోళ్ళు ఇస్తారులే, నేను ఎందుకు ఇవ్వాలి అంటే ఇవ్వద్దు. నా దేవుని కొరకు నేను ఇస్తా, నా దేవుని పని కొరకు నేను ఇస్తా. నా దేవుని పని కొరకు నేను కాకపోతే ఎవరు ఇస్తారు అని హృదయపూర్వకమైన ప్రేరేపణ ఉంటేనే నువ్వు ఇవ్వచ్చు. లేకపోతే నువ్వు ఇవ్వకపోతే నష్టమేం లేదు. నువ్వు ఇవ్వకపోతే దేవుని కార్యమే ఆగిపోదు. అమ్మా, నువ్వు ఇవ్వకపోతే దేవుని కార్యం ఆగిపోతుందా? హల్లెలూయా. కానీ దేవుడు డైరెక్ట్ స్పీచ్లో అంటాడు, మీరు నాకు ఇవ్వండి, నా పని కొరకు మీరు ఇవ్వాలి. ఇస్తే నేను మీకు ఆశీర్వాదం ఇస్తాను. నువ్వు ఒక్కొంత ఇస్తే నేను 100 ఇస్తా. నువ్వు ఆశీర్వదింపబడాలంటే దేవుని కొరకు ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మన రాజే ఇస్తాడంటే మనం ఎందుకు ఇవ్వకూడదు? హల్లెలూయా అని దేవుని బిడ్డలు కూడా పరిగెత్తుకొని ఇవ్వడానికి ముందుకు వచ్చారు. హల్లెలూయా. ఎట్లిచ్చారంటే వాళ్ళు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చిరి కనుక వారు అలాగ మనపూర్వకము ఇచ్చినందుకు జనులు సంతోషించిరి. హల్లెలూయా. మనస్ఫూర్తిగా ఇచ్చిన వాళ్ళని చూసి ఆ ప్రజలు కూడా అక్కడున్న వేరే ఇయ్యకుండా ఉన్న కొందరు చూసి, అబ్బా, దేవుని కొరకు వీళ్ళంత సంతోషంగా ఇచ్చారని ఆనందపడ్డారట. హల్లెలూయా. నీకు చేతనైతే ఇవ్వు, లేకపోతే నువ్వు ఇవ్వకపోతే ఇచ్చేటోళ్ళని చెడగొట్టకు. హల్లెలూయా. నీకు చేతనైతే దేవుని పని కొరకు ఇవ్వు, నీ చేత కాకపోతే ఇచ్చేటోళ్ళని చెడగొట్టకు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని పని గొప్ప పని. దేవుని పని ఎటువంటి పని చెప్పండి? ఎటువంటి పని? ఆ పని కొరకు విస్తారమైన డబ్బు అవసరం, విస్తారమైన డబ్బు అవసరం. కాబట్టి దేవుని పని కొరకు దావీదు తన దగ్గర ఉన్న వాటన్నిటినీ సిద్ధపరిచి, తను సిద్ధపరిచేదే కాక సరిపోదనిపించిందట దావీదుకి. దావీదుకి ఏమనిపించిందట? సరిపోదనిపించిందట. ఇగో, నేనైతే ఇంత సమర్పణతో దేవునికి ఇస్తున్నాను,
మీలో ఎవరైనా ఉన్నారా ఇవ్వడానికంటే వాళ్ళందరూ ముందుకొచ్చిరాట. హల్లెలూయా. ప్రజలు కూడా ముందుకొచ్చి దేవుని పని కొరకు, దేవుని మందిరం కొరకు ధారాళముగా ఇచ్చారట. ఎవరు కూడా గునుగుతూ సనుగుతూ ఇవ్వలే సుమా, ఎవరు కూడా గునుగుతూ సనుగుతూ ఇవ్వలే. అందరూ ధైర్యంతో, విశ్వాసంతో మనపూర్వకంగా ఇచ్చారట. హల్లెలూయా. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రం చెల్లించెను. హల్లెలూయా. దావీదు కూడా చాలా సంతోషం అనిపించింది. అరే నా బిడ్డలు ఇదేంటి. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి దేవునికి ఇచ్చారు. అప్పుడు దావీదుకు బాగా సంతోషం అయిందట. అప్పుడు అందరి ముందట ప్రార్థన చేసిండట. హల్లెలూయా. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. హల్లెలూయా. నిరంతరము దేవునికి ఆరాధన జరగాలంటే మందిరం ఉండాలా వద్దా? హల్లెలూయా. ఇక్కడ మందిరం లేదనుకోండి, ఎట్లుంటుంది చెప్పండి. మనకి మందిరం లేనప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చేయాలి మేము? దేవుని మందిరం ఉంటేనే కదా వచ్చేది. కాబట్టి దేవునికి స్తుతి చెల్లించిండట దావీదు. ఏమని? నిరంతరం నీవే స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. మహాత్యమును, పరాక్రమము, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. ఏం కలుగుతుందట దేవుని వల్ల? ఐశ్వర్యము. ఇంకంతకంటే ఎక్కువ ఏం కావాలి? మనుషులు ఎక్కువ ఇష్టపడేది ఏంటిది? మేము బాగా ధనవంతులంగా ఉండాలి. రెండవది ఇంకేం కావాలి? అందరూ నన్ను చూసి గొప్ప అనుకోవాలి, నాకు మంచి పేరు రావాలి. ఈ రెండు ఎక్కువ కోరుకుంటారు మనుషులు. అయితే ఆ ఐశ్వర్యం కానీ ఆ గొప్పతనం ఎట్లా వస్తుందట? దేవుని కొరకు ఇచ్చినప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ధనవంతులం కావాలంటే దేవుని పని కొరకు ఇవ్వాలి. ఇక్కడ అంటాడు ఐశ్వర్యమును. ప్రభా, నీ పని చేసే వాళ్ళకి, నీకు ఇచ్చే వాళ్ళకి ఐశ్వర్యమును మరియు గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. హల్లెలూయా. సమస్తాన్ని ఏలేది ఎవరు చెప్పండి? యేసు ప్రభువే, యెహోవా దేవుడే. నువ్వు సమస్తమును ఏలువాడవు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాం. ఈ ప్రకారం మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకుంటకు నేను ఎంత మాత్రపు వాడను. హల్లెలూయా. ఇంకొక మంచి మాట చెప్పిండట. ఇదేంది ప్రభువా, నీ మందిరము కొరకు ఇచ్చేటువంటి అర్హత నాకు ఇచ్చావు. హల్లెలూయా. చాలామంది కట్టలు దాచిపెడతారు. చాలామంది దగ్గర బంగారం బాగుంటుంది, చాలా దాచిపెడతారు. కానీ దేవునికి ఇవ్వాలనే ఆలోచన వచ్చినప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు దేవునికి కానుకిస్తారు. మనం దేవునికి ఎప్పటికి 10 రూపాయలు ఇస్తే మన బతుకు 10 రూపాయలే ఉంటుంది. దేవునికి మనం సమృద్ధిగా, శ్రేష్టమైనదిగా, మనఃపూర్వకంగా, గునుగుతూ సణుగుతూ కాకుండా ధారాళమైన మనసుతో ఇస్తే మనం సమృద్ధిగా దీవించబడతాం. ఐశ్వర్యమును, గొప్పతనం వస్తుందట. హల్లెలూయా. ఒకవైపు ఐశ్వర్యం వస్తుందట, ఇంకోవైపు ఏమొస్తుందట? గొప్పతనం కూడా, మంచి పేరు వస్తుందట. దేవుని కార్యాల్లో ముందుబడి చేసేటోళ్ళకి. హల్లెలూయా. అందరికి హెచ్చించు. చూడండి వాక్యంలో, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికి బలమిచ్చువాడవు నీవే. హల్లెలూయా. హెచ్చిస్తాడట, మళ్ళీ అందరికి బలం ఇస్తాడట. నీ అంతటా నువ్వు బలంగా ఉండలేవు. సైతాను నీ అంతటా నిన్ను బలంగా ఉండనీయడు. దుష్టుడైన అపవాది నీ అంతటా నిన్ను బలంగా ఉండనీయడు.
నిన్ను బలపరచువాడు ప్రభువే. హల్లెలూయా. ఈరోజు యేసయ్యను నమ్ముకొని ఆయన కృపలో స్థిరపడి ఆయన కొరకు సాక్షిగా నువ్వు జీవిస్తున్నావంటే ఆయన బలపరిస్తేనే నువ్వు ఉన్నవాట, లేకపోతే నువ్వు ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోదు. హల్లెలూయా. అమ్మ, అందుకే ఎవరు కూడా బలవంత పెట్టరు నేను నమ్ముకో అని. నీకు ఇష్టమైతే నమ్ముకోవచ్చు, నాకు వద్దయ్యా యేసయ్య అవసరం లేదంటే వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఎవరు బతిలాడరు, ఇక్కడ ఎవరు బతిలాడరు. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది, ఎంతో ఆశీర్వాదకరంగా రాయబడింది. ఇక్కడ అంటాడు, ఇదిగో మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాం. ఈ ప్రకారం మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేనెంతటి వాడను, నేనెంత మాత్రపు వాడను. బా, నీకు ఇచ్చే మనసు వచ్చింది చూడు యేసయ్య. బా, నీకు ఇచ్చే మనసు నాకు ఇచ్చినవు. నాలో ఉన్న కొంచెం బుద్ధి, నాలో ఉన్న పిసినారితనం, నాలో ఉన్న పిసినారితనం పోయింది, నాలో ఉన్న కొంచెం బుద్ధి పోయింది, నాలో ఉన్న మూర్ఖత్వం పోయింది. నేనెందుకు ఇస్తా, నేను ఇయ్యను అనే మనసు పోయింది, సైతాను మనసు పోయింది. ఏ మనసు వచ్చిందట? బా, నా దేవుని కొరకు నేను కాకపోతే ఎవరిస్తారు? హల్లెలూయా. అందరు చెప్పండి, నా దేవుని కొరకు నేను కాకపోతే ఎవరిస్తారు? బలవంతంగా అన్నారా కదా? బలవంతంగా అన్నారా, నిజంగా అన్నారమ్మా? నిజంగానే అన్నారా? నిజమేనా? మళ్ళీ చెప్పండి, నా దేవుని కొరకు నేను కాకపోతే ఎవరిస్తారు? అవును, దేవుని పని కొరకు నేను ఇవ్వకపోతే ఎవరిస్తారు? నా దేవుని పని కొరకు నేను మరణిస్తుంటే, చనిపోతుంటే, ఏ మందు బాగు చేయలేని రోగాన్ని ఆయన బాగు చేసి నన్ను బతికిచ్చాడు. ఇప్పుడు ఆయన పని కొరకు, ఆయన రాజ్యం కొరకు నేను కాకపోతే ఎవరిస్తారు? మరి అందరు అట్లనే అనుకున్నారనుకో, విస్తారముగా దేవుని కొరకు ఇవ్వబడతాయి. హల్లెలూయా. అందుకే ఏమంటాడు దేవుని, నాకున్న పిసినారితనం తీసేసినవయ్యా, నాలో ఉన్న మూర్ఖత్వాన్ని తీసేసినవయ్యా, నా కొరకు దాచిపెట్టుకుంటా అనేటువంటి తెలివి తక్కువతనం పోయింది ప్రభువా. నీ పని కొరకు ఇవ్వాలనే ఆరాటం నాలో బుట్టిచ్చినావు కదా. అబ్బా, ఆ ఆరాటం కొరకు నీకు వందనాలన్నాడట. హల్లెలూయా. చూసినావా? దేవుడు ఇచ్చే మనసు కూడా దేవుడు బుట్టిస్తేనే వస్తుంది అమ్మా, బలవంతం ఏమీ లేదు. ఇచ్చే మనసు ఎక్కడి నుంచి వస్తుందట? పిసినారితనం, కొంచెం బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? సైతాను వలన వస్తుంది. వద్దు, ఇవ్వకు. ఆయన డబ్బులన్నీ ఖర్చు పెట్టి పని చేస్తాడు, సొంత డబ్బులు ఖర్చు పెడతాడు, దానికి తోడు నీ డబ్బులు కూడా జత చేసి ఇస్తావా? ఇయ్యకు. ఇస్తే ఆ ప్రభు పని గొప్పగా జరుగుతుంది. ఎందుకు ఇస్తున్నావు? దాచిపెట్టుకో. ఇయ్యకు అని ప్రేరేపిస్తున్నాడు సైతాన్. అయితే దేవుని పరిశుద్ధాత్మ, అమ్మా, దేవుని పరిశుద్ధాత్మ ఎవరైతే ఆత్మలో బలంగా ఉంటారో, ఎవరైతే ప్రార్థనలో బలంగా ఉంటారో, ఎవరైతే విశ్వాసంలో బలంగా ఉంటారో వాళ్లకు దేవునికి ఇచ్చే భాగ్యం కల్పిస్తాడట ఆయన. నువ్వు దేవుని కొరకు ఏదైనా ఇచ్చినావంటే నీ అంతటా నువ్వు ఇయ్యలే, తెలుసుకో. బలవంతంగానో గునుక్కుంటునో సనుక్కుంటూ ఇయ్యాలని అనిపిస్తే నువ్వు అస్సలే ఇయ్యొద్దు. మనసారా ఇయ్యగలుగుతూనే ఇవ్వు. హల్లెలూయా. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగినవి కదా. హల్లెలూయా. సమస్తము ఎవరి వలన కలిగిందట? ప్రభు, మాదెక్కడుంది ఆస్తి? మేము దాయపెట్టుకున్నాయి ఎక్కడున్నాయి? మాకెక్కడి నుంచి వచ్చినాయి అయ్యా? నువ్వు ఇస్తేనే కదా మాకు వచ్చింది. మేము చేసే చిన్న కష్టమైన దాంట్లో మాకు ఆశీర్వాదం ఇచ్చినావు కదా. ఇప్పుడు నువ్వు మా దగ్గర ఉన్నాయన్నీ మా ఎందుకే? అన్నీ నువ్వు ఇచ్చినవే కదా ప్రభువా. దాంట్లో నుండి నీకు ఇవ్వడానికి
మంచి మనసు మాకు ఇచ్చినందుకు వందనాలు అని చెప్తాడు. హల్లెలూయా. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశంలో ఉన్నాము. మా భూ నివాస కాలము నీ నీడ అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. హల్లెలూయా. ఏమంటాడు? అయ్యా మా ఊపిరి ఎంతటిది, ఇవాళ ఉంటామో రేపు ఉంటామో ఉండవో మాకు తెలియదు. ఈ ఆస్తులు అంతస్తులు డబ్బు సంపాదన ఇవన్నీ సంపాదించుకొని మేము ఏం చేసుకోవాలి? కాబట్టి నీ పని కొరకు ఇచ్చే మనసు మాకు ఇచ్చావు చూడు, అంతే చాలు ప్రభువా. నీ సేవ కొరకు ఇచ్చే మనసు నాకు ఇచ్చావు, నీకు వందనాలు. హల్లెలూయా. అక్కడున్న ప్రజలందరూ కూడా గుసగుసలు ఆడుకున్నారట. అమ్మ నాకెళ్ళి చూడాలి అందరూ. అక్కడున్న ప్రజలందరూ గుసగుసలు ఆడుకున్నారట. ఏమని? మన రాజు వెండిని బంగారమును అన్నీ సమకూర్చేది కాక వాళ్ళ ఇంట్లోకెళ్ళి కూడా పట్టుకొచ్చి ఇస్తాడు. ఆయనే అట్లా ఇయ్యంగలేంది, మనం ఇవ్వకపోతే బాగుంటుందా? మనం అందరం ఇస్తామని ముందుకొచ్చిరట. హల్లెలూయా. మన నర్సులపేటలో ఉన్న జేసీ టెంపుల్లో ఉన్న సంఘ బిడ్డలు అందరూ కూడా ఏ పని అంటే ఆ పనికి ఇచ్చే మనసు కలిగి ఉన్నారు కనుకనే దేవుని పనిని ఘనంగా చేయగలుగుతున్నాం. మీరు ఇచ్చే దానితో మాత్రమే దేవుని పని జరగట్లే. నువ్వు ఇచ్చే దానికంటే ఇంకా 10 100 కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నా నేను. హల్లెలూయా. కొన్ని లక్షల రూపాయలు దేవుని పని కొరకు మేము ఖర్చు పెడుతున్నాం. మా సొంత డబ్బు. హల్లెలూయా. మా సొంత డబ్బు, మా సొంత ఆస్తులు, మా దగ్గర ఉన్న మా సొంత ఆస్తులను కొన్ని లక్షల రూపాయలు దేవుని కొరకు ఖర్చు పెడుతున్నాం. నువ్వు ఇచ్చి ఆశీర్వదింపబడాలంటే ఇవ్వు, ఆశీర్వదింపబడతావు. నువ్వు ఇవ్వకపోయినా దేవుని పని ఘనంగానే జరుగుతుంది ఎక్కడైనా. హల్లెలూయా. కాకపోతే నువ్వు ఇవ్వకపోవడం వల్ల నీవు ఆశీర్వాదములను పోగొట్టుకుంటావు. హల్లెలూయా. 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 అందుకే దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేను ఎంత మాత్రము వాడను, నా జనులు ఎంత మాత్రము వారు, సమస్తమును నీ వలనే కలిగెను. హల్లెలూయా. అమ్మ అందరు నాకెళ్ళి చూడండి. ఇప్పుడు గొర్రెలు కాసుకునేటోడు రాజు అయిందంటే ఎవరి వల్ల కలిగింది? గొర్రెలు కాసుకునేటోడు ఏమైంది దేశానికి? ఇప్పుడు కలిగింది ఎవరి వలన? అందుకే అంటాడు సమస్తమును కలిగింది ఎవరి వలన? నాకున్న బంగారం, నాకున్న డబ్బు, నాకున్న ఆస్తి, నాకున్న ఇల్లు, నాకున్న సంపాదన ఎవరి వల్ల కలిగింది? నీ వల్లనే కలిగింది కదా ప్రభువా. మా మీద దయ చూపించి నీ మందిరం కొరకు ఇవ్వడానికి మాకు మంచి మనసు ఇచ్చావు. మేము గునుక్కోవడం సనుక్కోవడం లేదు మాలో. నేను మాత్రమే కాదు, ప్రజలందరూ కూడా ఇస్తారు. అంత మంచి మనసు నీ పని కొరకు ఇచ్చే భాగ్యం మాకిచ్చావు, నీకు వందనాలు. హల్లెలూయా. 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 సమస్తమును నీ వలననే కలిగెను కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. హల్లెలూయా. చూసినావా? నీవు ఇచ్చిన దాంట్లోనే నీ ఆస్తిలో నుండే మేము నీకు ఇస్తున్నామయ్యా. మేం చేసింది ఏంది గొప్ప అంటాడు. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇస్తున్నాం. అంత ఎట్లే. హల్లెలూయా. అమ్మా నీ ఇల్లు యేసయ్యకు రాసేయమంటే నువ్వు రాసిస్తావా?
నీ భూమి యేసయ్యకు రాసి అంటే రాసిస్తావా? అయ్యా నీ కాళ్ళు మొక్కుతా కానీ అదొక్కటి రాసిమనే అడగకయ్యా, ఎందుకంటే అదొక్కటే ఉన్నది మాకు, అది కూడా రాసియనా నేను? హల్లెలూయా, 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 హల్లెలూయా. దావీదు ఏమంటాడంటే, అయ్యా నువ్వు నీ సొంత సంపాదనే ఇదంతా. మేము ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామంటే, ఈరోజు సంతోషంగా బతుకుతున్నామంటే, ఇంతో అంతో మాకున్నదంటే నువ్వు ఇచ్చినాయే కదయ్యా. మళ్ళీ నువ్విచ్చి నీ దాంట్లోకెళ్ళి మేము ఇస్తాను, ఇక మేము చేసింది ఏముంది ఆడ అంటాడు. బా ఎంత మంచి మనసు ఉంది దావీదుకి. నేను ఏం కలిగి ఉన్నా నా తెలివి వల్ల నేను కలిగి ఉండలేదు, నీ కృప ద్వారానే నేను కలిగి ఉన్నాను. గొర్రెలు కాసుకొనిటోని ధనవంతునిగా రాజుగా మార్చినందుకు ఏమంటాడు, అమ్మో గొప్ప దేవుడు అయిన నీకు మందిరం కట్టే భాగ్యం మాకిచ్చినవయ్యా. అర్హత లేదు. చూడండి, దేవుని మందిరం కట్టాలంటే అందరికీ అర్హత ఉంటుందా? ఉండదు. దేవుని పని చేస్తా అంటే అందరికీ దేవుని పని చేసే అర్హత ఉంటుందా? ఉండదు. దేవుడు పేరు పెట్టి పిలిస్తేనే దేవుని పని చేయగలరు. దేవుడు పేరు పెట్టి పిలవకపోతే దేవుని పని ఎవరు కూడా చేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. మా పితరులందరి వల్లనే మేమును నీ సన్నిధిని అతిదినమును పరదేశులమై ఉన్నాము. హల్లెలూయా. అమ్మ నాకెళ్ళి చూడండి అందరూ. పురాతన కాలంలో ఏం జరిగేదట అంటే, జాగ్రత్త వినాలి. పురాతన కాలంలో, రాజుల కాలంలో శత్రు సైన్యం చుట్టుముట్టింది. శత్రు సైన్యం ఏం చేసింది? చుట్టుముట్టింది. రాజు కుటుంబం, పిల్లలు అందరూ కోటలనే ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మనం రహస్య మార్గంలో ఊరు వదిలిపెట్టి పారిపోవాలి. హల్లెలూయా. లేకపోతే ఏం చేస్తారు శత్రువులు? అమ్మ చుట్టుముట్టిన వాళ్ళు ఏం చేస్తారు? చంపేస్తారు. చంపినాక ఏం చేస్తారు? మన ఇంట్లో ఉన్న బంగారం వెండి అన్నీ ఈ మనకెందుకు, వాళ్ళని చంపేసినాం కానీ పోతారా వాళ్ళు? ఏం చేస్తారు? మనుషులను చంపేసినాక ఏం చేస్తారు? మొత్తం మూట కట్టుకుపోతారు. మొత్తం బంగారం వెండి నగలు వజ్రాలు. అప్పుడు ఆ పురాతన కాలంలో ఏం చేసేవాళ్ళట, శత్రువులు వచ్చి మనల్ని చంపుతారేమో అని భయానికి ఏం చేశారట, టకా టకా టకా, వింటున్నారమ్మా, మొత్తం బంగారం వెండి వజ్రాలు దగ్గరున్నాయి మొత్తం ఒక పెద్ద ఇనుప పెట్టెలో పెట్టి భూమిలో పాతి పెట్టేశారట. హల్లెలూయా. ఎక్కడ పాతి పెట్టారమ్మా? ఎక్కడ పాతి పెట్టారు? భూమిలో పాతి పెట్టేశారు. పాతి పెట్టారు. ఇక పారిపోదాం అనేసరికి శత్రువులు రానే వచ్చారు. రాజుని, రాణిని, పిల్లల్ని అందరిని చంపేశారు. ఇప్పుడు భూమిలో అక్కడ ధనం దాచిపెట్టి ఉన్న సంగతి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఇంకెవరికి తెలుసు? ఏ మనిషికి తెలియదు, నరనాథునికి తెలియదు. భూమిలో దాచబడిన ధన నిధులు అట్లా దాచుకొని ఉన్నారట. ఇప్పుడు చచ్చిపోయిన కుటుంబస్తులకే తెలుసు అక్కడ ఉన్నది బంగారం. వాళ్ళు చచ్చిపోయారు. ఎవరికి తెలుసుగా? ఎవరికి తెలియదు. ప్రభు ఇశ్రాయేలుతో అన్నాడు కదా, అంధకార స్థలములో ఉంచబడిన నిధులు, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇస్తా. హల్లెలూయా. ఏమిస్తాడట? అంధకార స్థలంలో ఉంచబడిన నిధులు, రహస్య స్థలంలోని మరుగైన ధనం. వా, నేను నీకు ఇస్తా. అంటే భూమిలో ఎవరో ఎప్పుడో చచ్చిపోయి దాచిపెట్టిన అన్ని తీసి నీకు ఇస్తా అంటాడు. ఎక్కడో ఎవరో చచ్చిపోయి తెలవక దాచిపెడతారు కదా, ఆ దాచిపెట్టిన వాళ్ళు చచ్చిపోయారుగా. ఎవరు చెప్తారు అక్కడ ఉందని? దేవుడు చెప్తాడట, పలానా కాడు ఉంది, పలానా చోటు ఉంది, తీసుకో.
ఫలానా దగ్గర ఉంది, ఫలానా కాడుంది, భూమిలో దాచిపెట్టుంది, అది నీ కొరకే తీసుకో. అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను చప్పట్లు కొట్టి యేసయ్యకు వందనాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రాబా షందరలబ రీబా బాబా బాబాల రబా రాసా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదనని వాగ్దానం ఇచ్చాడు. అందుకే దావీదు అంటాడు, అయ్యా మేము కలిగి ఉన్నాయని మాయ, మేము చచ్చిపోతే శత్రువు అని ఎత్తుకపోరా, లేకపోతే నేను చచ్చిపోతే నా కొడుకు నేను కష్టపడి సంపాదించినని మరి పెంపు చేస్తాడో మొత్తం అమ్ముకుంటాడో, లేకపోతే పేకాట ఆడి పాడు చేస్తాడో. పేకాట ఆడితే మొత్తం పోతాయి అమ్మ. హల్లెలూయా. అందరు నాకెళ్ళి చూడండి. చిన్నప్పుడు మేము గోళీలు ఆట ఆడేది. అందరు నాకెళ్ళి చూడాలి. చిన్నప్పుడు గోళీలు ఆడాలి. నాతోని గోళీలు ఆడేటోడు ఒకడు వచ్చాడు, రోజు వచ్చేది నా దగ్గరికి. మేమిద్దరం గోళీలు ఆడేది. 10 అంటే 10 పెట్టేది. వాడు 20 దొబ్బేది. అరే నా మనసు ఏంది, వాని చేతిలో నుండి ఆ 20 ఒకేసారి దొబ్బాలి నేను. అరే ఇప్పుడు 20 రా, చలో నాడు. ఆ 20 దొబ్బేది వాడు. ఇప్పుడు ఎన్ని అయినాయి వాని దగ్గర? 40. మా అన్న దగ్గర, నాకంటే పెద్దోని దగ్గర ఇంత లావుతాను, ఇంత పొడుగుది ఒకటి ఇనుపది, ఒక ఏమంటారు డ్రమ్ము లాగుండేది, ఒక డ్రమ్ము లాగుండేది. దాని నిండా ఆయన పోయి ఊరంతా తిరిగి ఆట ఆడి గోళీలు సంపాదించి దాని నిండా నింపేది. మా డాడీ కోపం వచ్చి ఒకరోజు మొత్తం నీకు పని పాట లేకుండా గోళీలు ఆడి తిరుగుతావు అని చెప్పి అన్నీ తీసుకొని బ్యాగ్లో పోసిండు. అయినా మళ్ళా నింపిండు. నేనేం చేసింది తెలుసా? దాంట్లోకి వెళ్ళి దొబ్బిన. ఎందుకు? వాడు నా 40 దొబ్బిండు. నేనన్నా అరే 40 చేలో పెట్టు. వాడు 40, నేను 40 పెడితే వాడు ఒక్క గోలేసి ఆ 80 దొబ్బిండు. పోయినాయి గోళీలు. నాకేమో కోపం వస్తుంది వాని మీద. ఒకసారి అన్న వాడు కొట్టగానే అన్న కదా, వద్దొద్దురా మల్లగొట్టు అన్న. ఎందుకు? వాడు దొబ్బేసరి నాకు కోపం వస్తుంది. మళ్ళీ ఇంట్లోకి పోయినా, వాడు 80 కదా, మళ్ళీ 80 పట్టుకొచ్చి 80 రా అన్న. మా అన్న తీసుకొచ్చి దాంట్లో వేసుకొని దాచిపెట్టుకోను, నేను దొంగతనంగా తీసుకొని వీనికి దెబ్బ పెట్టుడు. చాలా కోపం వచ్చింది నాకు. పోయినాయి అన్ని గోళీలన్నీ పోయినాయి. ఎందుకు? నాకు ఆడరాదు సరిగా, వాడికి ఆడవచ్చు. వాడు మొత్తం దొబ్బిండు. మళ్ళా డాడీని డబ్బులు అడుక్కొని మళ్ళా గోళీలు తీసుకొచ్చి, ఎందుకు? ఎక్కలేని బాధ. ఊకి అదే ఆలోచన, నా గోళీలని వాడు దొబ్బిండు. నేను డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకున్నాయి, నా అవసరం కొరకు మా అన్న దగ్గర కూడా తీసుకున్నా దొంగతనంగా. అయినా కూడా వాడు మొత్తం వచ్చినట్టే టక మొత్తం వాడు తీసుకుపోతాడు. ఏడిసేది ఏడిపే ఇక, నా గోళీలని వాడు దొబ్బిండని. చిన్నప్పటి చరిత్ర ఇది. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఎంతో కష్టపడి సంపాదించినాయనా ఎవరో సడన్గా ఎత్తకపోతారు. అందుకే దేవునికి ఇచ్చేటప్పుడు ధారాళంగా ఎందుకు ఇవ్వాలంటే ఇంతో అంతో దేవుని దీవెనలు వస్తాయి. దేవునికి ఇస్తే ఏ దొంగో ఏ మోసగాడో లేకపోతే మనం చచ్చినాక ఎవడో ఎత్తకపోతే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఆ సచ్చిన రాజు కుటుంబం భూమిలో దాచిపెడితే ఆ ఎడిపోయినాయో, మట్టి పాలైపోయినాయి. అందుకే దావీదు ఇవన్నీ తెలుసుకున్నాడు కాబట్టి నా దేవుని కొరకు నేను ఇస్తా. హల్లెలూయా.
నా దేవుని కొరకు నేను ఇచ్చేది కాక అంటాడు. గొప్ప పని కాబట్టి మీలో ఎవరైనా ఇయ్యగలరా అంటే అర్థం ఏంటి? ఇయ్యండి అనట్లే. ఇయ్యగలరా అంటే ఇత్తయి, లేకపోతే లేదు. నువ్వు ఇస్తావా? వద్దంటావా? ఇయ్యకు. హల్లెలూయా. ఎవరిస్తారో వాళ్ళకే ఆశీర్వాదం, ఎవరిస్తారో వాళ్ళకే దీవెన, ఎవరిస్తారో వాళ్ళనే దేవుడు కృప చూపించి దీవిస్తాడు. ఎందుకు? కట్టబడేది ఏంటిది? దేవుని మందిరం. చెప్పండి, ఏంటిది కట్టబడేది? ఎవరికి? అది మనుషులకు కాదు. ఎవరికి? దేవునికి. నా బాధ నేను ఎవరికి చెప్పుకోకపోయేదిగా, ఏడిచేది. ఎందుకు ఏడిచేది? ఒక్క గోలు ఇట్లా కొడితే నా కండ్లారా ఆ గుండం నిండా కుప్పలుగా 100 గోళీలు ఉంటే వాడు ఒక్క గోలితో సూటి చూసి కొడితే అది టక్కున దానికి దాకగానే వాడు మొత్తం ఇట్లా దగ్గరకు అనుకుంటుంటే నేను ఏడిచేది. నాకు రాదు గోలి, వాడికి ఆడొచ్చు, నాకు రాదు. మా అన్న ఏలుకొట్లలో మహా నేర్పరి. ఆయన గోలీలాడి ఆ డబ్బా నింపుతుంటే దాంట్లో దొబ్బి వీనికి పెట్టేది. నేను నాకు ఆడరాక నేను కూడా ఆడతాను, రోషంతో ఆడేది. మొత్తం దెబ్బ పెట్టేసానికి అన్నీ తీసుకుపోయింది వాడు. ఆ గుండం నిండా ఉన్న నా గోళీలన్నీ వాడు ఒక్కసారి ఎత్తుకుంటుంటే నాకు బాగా ఏడుపు వచ్చేది. చిన్నప్పటి చరిత్ర ఇది. హల్లెలూయా. మనం ఎన్ని సంపాదించుకున్నా అవన్నీ కూడా ఒకరోజు మనం తినలేం, మనం అనుభవించలేం, వాటి వలన ప్రయోజనం ఏమి ఉండదు. అందుకే దావీదు ధారాళముగా దేవునికి ఇవ్వడానికి పరిగెత్తాడట. హల్లెలూయా. నేను మాత్రమే కాదు, మీలో ఎవరైనా ఇవ్వగలిగితే ఇవ్వండి, లేకపోతే నేనే ఇస్తా అంటాడు. మీలో ఎవరైనా ఇస్తారా? ఇవ్వండి, లేకపోతే నేనే ఇస్తా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము, స్థిరముగా ఉండువాడొకడునూ లేడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు. హల్లెలూయా. దేని కొరకమ్మా? ఎవరి కొరకు? దేవుని యొక్క మహిమ కొరకు, ఆయన పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు. దేని కొరకు? ఆయన పరిశుద్ధ నామ ఘనత కొరకు. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. అందుకే నా దేవుని కొరకు నేను ఏమైనా చేయడానికి సిద్ధమే, ఏదైనా చేయడానికి నేను సిద్ధమే, ఏదైనా చేయడానికి నేను సిద్ధమే నా ప్రభు కొరకు, ఆయన నామ ఘనత కొరకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే. హల్లెలూయా. అమ్మా నువ్వు దేవునికి ఎంత ఇచ్చినావు? నేనా 20,000 ఇచ్చిన. ఇంటింటికి తిరిగి చెప్పుడు 20,000 ఇచ్చిన, 20,000. ఓ నువ్వు కనుక ఇచ్చినావులే అమ్మ 20,000. ఏందనుకుంటాను? నేను 20,000 ఇచ్చిన దేవునికి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయట? దేవుడిస్తేనే వచ్చినాయట. హల్లెలూయా. అవి ఎక్కడి నుంచి వచ్చినాయట? అమ్మో, దేవుడిచ్చిన వాట్లకెళ్ళే మనం ఇస్తున్నామట. దేవుడు వర్షం కురిపిస్తేనే కదా మనం తిండి తినేది. హల్లెలూయా. వర్షం లేకపోతే మనకు తిండి ఎక్కడి వస్తుంది? అమ్మా వర్షం లేదనుకో, చెవుదిద్దులు తింటావా? అమ్మా బంగారం వస్తువులు తింటావా? గాజులు, వెండి వస్తువులు, బిందెలు కొరక తింటావా? ఇంట్లో ఉన్నాయి. దేవుడిస్తేనే మనకు కలిగిందట. హల్లెలూయా, హల్లెలూయా. అంతయు నీది అయి ఉన్నది. దేవా, నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును.
నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులు నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము. వారి హృదయము నీకు అనుకూలపరచుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, మేము కలిగినవన్నీ నువ్విచ్చినే కదా. మా తాత ముత్తాతలు కూడా కలిగినవన్నీ ఎవరిచ్చిర్రు? నువ్విచ్చినే కదా ప్రభువా. కాబట్టి నీవిచ్చిన దాంట్లోకి వెళ్ళి నేను ఇస్తున్నా, నాతో పాటు ఉన్న ప్రజలందరూ కూడా ఇస్తున్నారు. ఈ మంచి మనసు మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ సేవ కొరకు, నీ మందిర పరిచర్య కొరకు, నీ రాజ్య వ్యాప్తి కొరకు నిత్యము ఇచ్చే మనసు మాకు ఇయ్యయ్యా అని ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. ఇచ్చే మనసు లేకపోతే నువ్వు ఇస్తావా అమ్మా? అమ్మా నువ్వు ఇస్తావా? కిషన్ నువ్వు ఇస్తావా? ఇచ్చే మనసు లేకపోతే? ఇచ్చే మనసు ఉంటేనేగా ఇచ్చేది. ఇది నాకు ఏ బుద్ధి కావట్లేదా అంటే నేను అడుగుతాను. నువ్వు ఇవ్వకపోతే నేనే ఇచ్చేది నా దేవుని కొరకు. చూసినావా? నువ్వు ఇయ్యనన్నావు అనుకో, ఎవరిస్తారు? నేను ఇస్తాను నా దేవుని కొరకు. నన్ను మరణ పడకలో నుండి లేవనెత్తి, చచ్చిపోయే స్థితిలో ఉంటే బతికిచ్చి నాకు సహాయం చేసిన దేవుని కొరకు నేను ఇయ్యలేనా? అప్పుడు కిషన్ అంటాడు, ఎందుకయ్యా నేనెందుకు ఇయ్యను? నన్ను బతికియలేదా? నిన్నే బతికిచ్చిండా? నేను కూడా ఇస్తా అన్నారట. వాళ్ళందరూ ఇచ్చిరట. వాళ్ళంతా అట్లా అన్నారట. ఏందయ్యా నువ్వు మాత్రం ఇచ్చుడేంది రాజా? మేము కూడా ఇస్తాం. నువ్వేంది ఇచ్చేది? నువ్వు నీకున్నది నీకు ఇచ్చినావు, నువ్వు ఇచ్చినావు. మాకున్నది మేము కూడా ఇస్తాం దేవునికి. అందరూ పరిగెత్తిరట, అందరూ వచ్చిరట. విస్తారంగా దేవుని పని కొరకు ఇస్తే అవన్నీ చూసి బాగా సంతోషమైందట దావీదుకి. ప్రభువా, మాకు ఇచ్చిన మంచి మనసును బట్టి నీకు వందనాలని చెప్పారట. హల్లెలూయా. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. హల్లెలూయా. తండ్రి దేవా, మా మీద దయ చూపించయ్యా. మేము ఏమి కలిగి ఉన్నా అవి నీవే ప్రభువా. మా వలన ఏది జరగలేదు. మా తెలివి, మా జ్ఞానం, మా మంచితనం, మా నీతి క్రియలు, మా గొప్పతనం కాదు. నీ కృపయే ప్రభువా. నీ ప్రేమ, నీ కనికరం చేత మాకిచ్చిన దాంట్లో నుండి నీకిచ్చే భాగ్యం మాకు కూడా దయచేయి. దావీదు ఇచ్చి దీవించబడ్డాడు. ఆయనతో ఉన్న ప్రజలు ఇచ్చి దీవించబడి ఉన్నారు. ప్రభువా, ఈ జేసీ టెంపుల్లో ఉన్న మేము కూడా ఇచ్చి దీవించబడే భాగ్యం దయచేయి. అవును ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సంగమా, దేవుని కొరకు మనం ఇచ్చే ప్రతిది కూడా ఆయన లెక్కలో ఉన్నది. ఆయన కొరకు మనం ఏమి ఇచ్చినా మనం ఏమి నష్టపోము. మనం అంచెలుగా ఇంకా ధనవంతులం అయిపోతాం. దేవుని పని కొరకు ఖర్చు పెడితే మనం చెడిపోము. అంచెలుగా దీవించబడతాం. కాబట్టి ప్రభువా, నాకు కలిగిన దాంట్లో కొంచెమైనా మనస్ఫూర్తిగా నీ సేవ కొరకు ఇచ్చే భాగ్యం నాకు దయచేయి తండ్రి అని ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా యెడల కృప చూపించమని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు కలిగినవన్నీ నీవే కదా ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా, నీకు వందనాలు. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా స్తోత్రం. యేసురాజా వందనాలు. స్తోత్రం తండ్రి.
నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా, వేడంగ ప్రభు యేసు నామము గడువేల ప్రభుకీయను క్రైస్తవ. నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. తండ్రి నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. ధరలోన ధనధాన్యములనీయగా, కలిగించే సకలంబు సమృద్ధిగా, బలియాయే నీ పాపములకేసువే, చెలువంగ ప్రభుకీయ వెనుతింతువా. నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ. తండ్రి నీ పాదములకు స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు. మాకు సమస్తమునిచ్చావు. మేము ఏమి కలిగి ఉన్నావో అది మాది కాదు ప్రభువా, సమస్తము నీవై ఉన్నావి. నీవు మా మీద దయ చూపించి ఇచ్చిన వాటిలో నుండే నీ కొరకు మేము ఇయ్యగలుగుతున్నాం ప్రభువా. దావీదుకి ఎంత మంచి మనసు ఇచ్చావు, దావీదుతో ఉన్న వారికి ఎంత మంచి మనసు ఇచ్చావు. మేము కూడా నిత్యము నీ మహిమ కొరకు ఇచ్చేవారం ఉండే భాగ్యం దయచేయి. నీ నామాన్ని ఘనపరిచే భాగ్యం మాకు దయచేయి. నేడు మీ పరిశుద్ధ వాక్కు ద్వారా నీ మందిర పరిచర్యను గురించి, నీ మందిరం కొరకు ఇచ్చుటను గురించి మాతో మాట్లాడి బలపరిచినందుకు వందనాలు. విన్న వాక్యం అపవాది ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయములో ఫలింపజేసి మా జీవితాంతం నీ కొరకు ఇచ్చి దీవించబడే భాగ్యం మాకు సంఘమునకు సమస్త పరిశుద్ధులకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.